నగరి గడ్డపై రోజా మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుందా? నగరిలో రోజాపై సొంత నేతలే నెగటివ్ గా ఉన్నారా? రోజాపై నెగటివ్, భానుప్రకాష్ పై సానుభూతి. అతన్నే గెలిపించబోతుందా? జగన్ గెలుపుకై పార్టీ నేతలు రోజాకి సపోర్ట్ ఇస్తారా, ఇవ్వరా? రోజా సోదరుడు చేసిన పనికి నగరి సీట్ను దూరం చేసుకోబోతుందా? కన్నీళ్లతో మహిళా ఓట్లను రోజా తన వైపు తిప్పుకోబోతుందా? అసలు నగరి రాజకీయ పరిస్థితి ఏంటి? రోజా గెలుపుకు ఆమెడు దూరంలో ఉందా? భానుప్రకాష్ నగరిలో జెండా పాతబోతున్నాడా? ఎవరి ప్లస్లేంటి, ఎవరి మైనస్లేంటి? ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ నాయకులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరిలో ఏం జరగబోతుందో చూసినట్లయితే నగరి నియోజకవర్గం నుంచి ఎందరో ఉద్దండ నేతలు ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014లో సీనియర్ నేత ముద్దు కృష్ణమ నాయుడికి ఓడించి ఇక రోజా సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న తన కల నెరవేర్చుకుంది ఫైర్ బ్రాండ్ రోజా. అదేవిధంగా గత ఎన్నికల్లో సైతం ముద్దు కృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్ పై పోటీ చేసి మరోసారి రోజా విజయం కైవసం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి గెలుపుకై తెగ కృషి చేస్తోంది. అయితే ఈసారి మాత్రం రోజా గెలవడం కష్టమని నగరి ప్రజలు అంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే సొంత పార్టీ క్యాడరు నాయకులే రోజాకి ఓడిస్తామని అంటున్నారు. ఇదే ఆమెకు మైనస్ అవుతుందని తెలుస్తోంది. నగరి నియోజకవర్గంలో నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాలు ఉన్నాయి. ఇందులో నగరి, పుత్తూరులో 2 పార్టీలు పోటాపోటీగా తలబడుతూ ఉన్నాయి. అయితే నిండ్ర, విజయపురం, వడమాలపేట మండలాల్లో ప్రజలు రోజాకి వ్యతిరేకతగా ఉందనేసి స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతూ ఉన్నప్పటికీ రోజా మీద మాత్రం వ్యతిరేకత వైసీపీకి మైనస్ అవుతోంది అని అంటున్నారు. అలాగే నగరిలో భూదందాలు, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది అనేసి అదే రోజాకి మైనస్ అవుతుందని అక్కడి ప్రజలు చెబుతూ ఉన్నారు. ఇక మంత్రి రోజా ఇద్దరు సోదరుల పెత్తనం పైన విమర్శలు ఉన్నాయి. అలాగే రోజా మండలానికో వ్యక్తిని నియమించి వారికే ప్రాధాన్యతనిస్తూ క్యాడర్ని అస్సలు పట్టించుకోవడం లేదని, ఇదే రోజాకి నెగటివ్ గా మారిందనేది స్థానిక ప్రజల మాట. గత 2 ఎన్నికల్లో మంత్రి రోజాను గెలిపించిన వారే ఇప్పుడు తిరుగుబాటు చేయడం కూడా రోజా విజయ అవకాశాలని దెబ్బతీసే ఛాన్స్ కనిపిస్తోంది. మంత్రికి వ్యతిరేకంగా మండలానికి ఓ నేతను తయారు కావడము ఇక క్యాడర్ను కూడా గందరగోళానికి గురి చేస్తోంది. వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు సురేష్ రెడ్డి, శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతిరాజు, ఈడిగ కార్పొరేషన్ అధ్యక్షుడు శాంతి రోజాకి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని 5 మండలాల నేతలు ఆమెకి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు రోజాకి టికెట్ ఇవ్వద్దని కూడా అంటున్నారు. అయితే జగన్ మాత్రం రోజాకి టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో రోజాకి అసంతృప్త నేతలు ఏ మేరకు సహకరిస్తున్నారు అనేదే కీలకమని చెప్పాలి. వైసీపీలో గ్రూప్ రాజకీయాలే. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ ని గెలిపిస్తామని ఇక్కడి ప్రజలు స్వయంగా చెబుతూ ఉన్నారు. ముద్దు కృష్ణమ నాయుడు కొడుకైన భానుప్రకాష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతితో పాటు తన తండ్రి అనుచర వర్గం ఆశీస్సులు, టీడీపీ ఓటు బ్యాంకుతో ఈసారి నగరిలో గెలుస్తామని భానుప్రకాష్ ధీమాని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తనకంటూ సొంత క్యాడర్ పెద్దగా లేకపోవడము, ఆర్థికంగా రోజాని ఢీకొట్టే స్థాయిలో లేకపోవడము వంటివి భానుప్రకాష్ ని కాస్త మైనస్ అవుతూ ఉన్నాయి. కానీ రోజాపై ఉన్న వ్యతిరేకత ఈసారి రోజాని ఓడించాలని టీడీపీ పట్టుదలగా ఉండటం భానుప్రకాష్ కి కలిసి వచ్చే అంశాలని మనం గట్టిగా చెప్పవచ్చు. మంత్రి రోజా నమ్ముకున్న పార్టీ వారిని కాదని కొందరికే కొమ్ము కాస్తూ వచ్చారని, ఆమెకు సపోర్ట్ చేసేది లేదని వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు సైతం ఆమెపై మండిపడుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా అందులో అన్ని మండలాల నుంచి రోజాకి వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఆమెకు గెలుపుకు దూరం అవుతుందనేసి చెప్పవచ్చు. అయితే రోజాను వ్యతిరేకిస్తున్న వారంతా మాజీ ఎమ్మెల్యే రెడ్డి వారి చెంగారెడ్డి వర్గానికి చెందిన వారని తెలుస్తోంది. వారు రోజాను వ్యతిరేకిస్తున్న వారే కానీ పార్టీ మారే అవకాశాలు మాత్రం అస్సలు లేవు. ఇది రోజాకి ప్లస్ ఆర్ మైనస్ కూడా కావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ వారంతా జగన్ కావాలని ఆశిస్తూ ఉన్నారు. జగన్ కావాలి అంటే రోజాని గెలిపించాలని జగన్ సైతం కోరే అవకాశం కూడా ఉంది. ప్రచార సమయంలో జగన్ అసంతృప్తులని బుజ్జగించగలిగితే అది రోజాకి ప్లస్ కూడా అవుతుంది. అలా కాకుండా సొంత పార్టీలోనే ఉండి రోజాను వ్యతిరేకిస్తూ ఇక ఓట్లు వేయకపోతే రోజాకి దెబ్బ పడ్డట్టే కదా. ఎందుకు అంటే టీడీపీ ఇక్కడ బలంగా ఉంది. 2014లో కేవలము 858 ఓట్లు, 2019లో కేవలము 2708 ఓట్లతో మాత్రమే వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇలాంటి పరిస్థితిలో నియోజకవర్గంలోని 5 మండలాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు
నాయకుల నుంచి రోజాకి తీవ్రమైన వ్యతిరేకత రావడాన్ని బట్టి గమనించినట్లయితే గెలుపు సులువు కాదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ తమిళ మొదలయ్యర్స్ ఓట్లు సుమారు 30,000 ఉన్నాయి. అలాగే ఎస్సీల ఓట్లు 30,000 ఉన్నాయి. ఆ ఓట్లు తమ వైపు తిప్పుకోగలిగితే విజయం ఖాయమని రోజా ధీమాతో ఉంది. అలాగే ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. అనేక సామాజిక వర్గాలకు చెందిన బీసీల ఓట్లు ఉన్నాయి. ఇక రోజా అంటే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు సినీ క్రేజ్ ఎక్కువగా ఉండేది కాబట్టి అప్పుడు వేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. ఇదే సమయంలో మనం ఇంకో విషయం చూసినట్లయితే రోజా సోదరులపై వ్యతిరేకత కూడా ఉంది. ఇది కాస్త రోజాకి మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతుందని అనిపిస్తోంది. ఇక ఇటీవల పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాము అంటూ రోజా సోదరుడు 70 లక్షల రూపాయలు తీసుకున్నారు అంటూ వార్డు కౌన్సిలర్ ఆరోపించిన వార్త ఓ సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు తయారయ్యారు. గత 2-3 ఏళ్లుగా రోజాకు వ్యతిరేకంగా వీరంతా పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరి సహకారం లేకుండా రోజా గట్టెక్కడం సాధ్యపడదు అని అనిపిస్తోంది. ఇక చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, అలాగే బాబు కుటుంబ సభ్యులపై రోజా తీవ్రమైన విమర్శలు చేసింది. సందర్భం వచ్చినప్పుడల్లా మాటల తూటాలు పేల్చింది. దీనితో రోజాని ఓడించాలనే టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోజాపై వ్యతిరేకత, అలాగే భాను ప్రకాష్ పై సింపతి టీడీపీకి ప్లస్ గా మారుతుందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల సమయానికి అధిష్టానం బుజ్జగింపులు, జగన్ బస్సు యాత్రతో నేతల తీరు మారితే మాత్రం రోజాకి మళ్లీ అవకాశం రావచ్చు. అలాగే పెద్దిరెడ్డికి గెలుపు బాధ్యతలు ఇవ్వడంతో ఆయన ప్రభావం కూడా పనిచేసే అవకాశం ఉంది. అయితే ఈసారి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు రోజాని ఓడించడానికి గట్టిగానే సిద్ధమవుతూ ఉన్నారు. కుప్పంలో ఉంటూ బాబుకి సపోర్ట్ చేస్తూ రోజాని ఓడించడానికి కూడా రంగంలో దిగుతూ ఉన్నారు. అలాగే అమర్ రాజా తరలిపోవడం కూడా రోజాపై వ్యతిరేకత వచ్చింది. అమర్ రాజా ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే అరుణకుమారి అనుచరులు కూడా రోజాని ఓడించాలని అనుకుంటున్నారు. ఇదంతా రోజాకి నెగటివ్ గా మారింది. అయితే మహిళనైన తనని అవమానించారని రోజా సింపతి పొందే ఛాన్స్ ఉంది. మహిళా ఓటర్లని ఆకట్టుకోవచ్చు. ఇక్కడే రానున్న రోజుల్లో రోజా వ్యతిరేకత ఏ మేరకు తగ్గించుకుంటుంది అనేదే ఆమె గెలుపు ఓటములను నిర్దేశిస్తోంది. ప్రస్తుతానికే ఇక్కడ టీడీపీ అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ప్రజలు మూడోసారి రోజాకి పట్టం కడతారో లేదో.